వరద బడుగు జీవుల జీవితాలను తారుమారు చేయడమే కాదు, చిన్న తరహా పరిశ్రమలను కూడా కోలుకోలేని దెబ్బతీసింది. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వందలాది మందికి ఉపాధి కల్పించిన అనేక పరిశ్రమలు వరద ముంపునకు గురయ్యాయి. ఒక్కో పరిశ్రమకు కోట్లలో నష్టం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా బుడమేరు ముంపు రూపంలో చిన్న పరిశ్రమలను చిత్తడి చేసేసింది. వరద వార్త అందుకుని ఎంత వేగంగా వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని పరిశ్రమలైతే పూర్తిగా మునిగిపోయి అక్కడ ఒక పరిశ్రమ ఉందా అనే ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఇలా దాదాపు 5 రోజుల పాటు వరద నీటిలో వందలాది చిన్న తరహా పరిశ్రమలు నానిపోయాయి. ముడి సరుకుల నుంచి భారీ యంత్రాల వరకు అన్నీ పాడైపోయాయి. విజయవాడ శివార్లోని సింగ్ నగర్, పాయకపురం, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరిపేటలో అత్యధికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్లు తీవ్రంగా నష్టపోయాయి. ముంపు కారణంగా ప్రింటింగ్ ప్రెస్లకే 400 కోట్లు నష్టం వచ్చినట్లు అంచనా. ఇతర అనేక వస్తువుల తయారీ పరిశ్రమలది ఇదే పరిస్థితి. ఒక్కో పరిశ్రమకు కోట్లలో నష్టం రావడంతో ఇప్పుడు ప్రభుత్వమే తమకు దిక్కంటూ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం అంతా కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ మొత్తం కూడా ఏమీ పనికి రాలేదండి. మిషనరీ కూడా ఏం పోయినాయి కూడా ఇప్పుడు చెక్ చేస్తే కానీ మిషనరీ కూడా దగ్గర మిషనరీలో 4 ఫీట్స్ వెళ్ళిందండి. ఎప్పుడు కూడా మేము కనీవిని ఎరగలే అసలు ఇట్లా వస్తుంది అనేది కూడా. ఇదంతా కూడా కొంచెం ఎత్తైన ప్రాంతమే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వచ్చింది. దీనికి కారణం అంతా కూడా బుడమేరు ప్రక్షాళన లేకపోవటమేనండి. బుడమేరు ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో ఇదంతా కూడా సిట్రైట్ వరద వచ్చినా ఒక 1 అవర్ 2 అవర్స్లో క్లియర్ అవుతుంది. బుడమేరు ఆక్రమణకు గురవటమే ఇవన్నీ కూడానండి. యూనిట్ రన్ చేయాలంటే మినిమం 1 మంత్ నుంచి 40 డేస్ పడుతుందండి. మళ్ళీ రన్నింగ్కి రావాలంటే అంతా కూడా కొన్ని బాగుంటే, బాగోకపోతే కొన్ని ఆపేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి మాకు వారు ఏం చేయగలరో ప్రభుత్వం చిన్నతర పరిశ్రమలకి అది చేయగలిగితే మాకు తోల్పాటు ఉంటుంది. ఇంతమంది ఉపాధి ఉంటుంది, ఇంతమంది ఎంప్లాయ్మెంట్కి మేము చేయగలం. లేదంటే మేము ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళు నిరాశ్రయులైపోతారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చింది. దీంతో చాలా మంది పరిశ్రమల నిర్వాహకులు తమ సంస్థలను వృద్ధి చెందేలా మరింత విస్తరించారు. ఇందుకోసం బ్యాంకులలో రుణాలు తీసుకుని మరీ కొత్తగా మిషనరీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వరదల నేపథ్యంలో నిర్వాహకులు పడుతున్న ఆవేదన, నష్టపోయిన వైనంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసి నష్టపోయిన వివరాలు అందించాలని కోరింది. నష్టపోయిన పరిశ్రమల నిర్వాహకులకు న్యాయం చేసే అంశాలను పరిశీలిస్తామని మంత్రి శ్రీనివాస్ ప్రకటించారు. అలాగే ఎంఎస్ఎంఈ చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ మైక్రో ఇండస్ట్రీస్ని కూడా వెళ్ళి, అంటే ఇన్సూరెన్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉన్న ఇండస్ట్రీస్కి ఏ రకంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఒక కాల్ సెంటర్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇన్సూరెన్స్ పేపర్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి మ్యాక్సిమం బెనిఫిట్ ఆ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి వచ్చే విధంగా చేస్తూ, అలాగే ఇన్సూరెన్స్ లేని కంపెనీస్కి మనం ఏ రకంగా చేయాలి, వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలనే విధానం కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి బ్యాంక్ లోన్లు ఇంట్రెస్ట్ తక్కువ చేసి ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కాంపన్సేట్ చేస్తూ వాళ్ళకి ఇంకేమైనా వాళ్ళని మళ్ళీ నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఏదైతుందో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తున్నాం. వరద తెచ్చిన ముప్పుతో ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమల యజమానులు నిండా మునిగిపోయారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తమ బాధలు గుర్తించి సాయం అందించాలని కోరుతున్నారు. ఈ పరిశ్రమలు తిరిగి గాడిలో పడితే వందలాది మందికి ఉపాధి కూడా దొరకటమే కాక పరోక్షంగా లక్షల మంది కడుపు నిండుతుంది.